అడిగితే నీళ్ళు ఇయ్యాలి, రోడ్లు అడిగితే రోడ్లు ఇయ్యాలి, పథకాలు అడిగితే పథకాలు ఇయ్యాలి. వీలైతే పబ్లిక్ అడగకుండానే అన్ని తీర్ల వాళ్ళను దిల్కుషు చెయ్యాలన్నట్లే చూస్తుండ్రట ఏపీ సర్కారోళ్ళు. అందుకే పండుగకు ఓ శుభవార్త చెప్తున్నారు. కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చే ఇగురం చేస్తుండ్రు. ఇగో ఇట్లనే రాబోయే మహిళా దినోత్సవం నాడు మా అక్క చెల్లెళ్లకు మంచి మంచి ముచ్చట్లే వినిపించబోతుర్రట. చూడురు ఏం ముచ్చట్లు అవి. పండగకు ఓ పథకం అన్నట్టే చేస్తుండ్రు పోండ్రి ఏపీ సర్కారోళ్ళు. ఇట్లనే మార్చి 8వ తారీఖు నాడు మహిళా దినోత్సవం ఉన్నది కదా, ఆ రోజు నుంచి ప్రత్యేకంగా అక్క చెల్లెండ్ల కొరకే ఏపీలో ఇంకో 2-3 కొత్త పథకాలు చాలు చేయాలని చూస్తుండ్రు. అవేంటివంటే, ఒకటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం. ఈ పథకం కింద పొలగాండ్ల చదువులకు 10,000 నుంచి ₹1,00,000 దాకా చారాన వడ్డీకే రుణం ఇస్తారట. ఇంకోటి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం. ఈ పథకం కింద ఆడపిల్లల లగ్గాలకు చారాన వడ్డీకే ₹1,00,000 దాకా రుణం ఇప్పిస్తారట. అన్ని అర్హతలు ఉంటే 48 గంటలలోనే పైసలు బ్యాంకు ఖాతాలో పడతాయన్నట్టు చెప్తుండ్రు. తీసుకున్న ₹1,00,000 కూడా 48 నెలల్లో అప్పుడింత ఇప్పుడింత కిస్తీలు కట్టుకుంటే తీర్చుకోవచ్చట. ఇవే కాదు, 8వ తారీఖు నాడు పలక ఫోన్లు కూడా పంచి పెడతారట. మహిళా దినోత్సవం నాడు అక్క చెల్లెండ్లను మస్తు దిల్కుష్ చేయాలని కంకణం కట్టుకున్నారు సర్కారోళ్ళు. ఇక అది అట్లుంటే 5 నుంచి ఏపీలో దివ్యాంగులకు కూడా ఫ్రీ బస్సు పథకం చాలు చేసిండ్రు. ఎట్లయితే ఇప్పుడు ఆడోళ్ళు ఆధార్ కార్డు చూపించి ఫ్రీగా బస్సులలో తిరుగుతాన్రో, అట్లనే దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ చూపించి 4 రకాల బస్సులలో ఫ్రీగా తిరిగొచ్చి ఇప్పటిసంది. మొగోళ్ళు అయినా సరే దివ్యాంగులైతే వాళ్ళకు బస్సు ఫ్రీనే. ఏమైనా ఒకటెనక ఒకటి వరుస పెట్టి పథకాల ముచ్చట్లు చెప్తుండ్రు ఏపీ సర్కారోళ్ళు. ఎలక్షన్లలో ఓటేసి గెలిపించి గద్దెనెక్కించినాక పబ్లిక్ను నారాజ్ చేస్తే ఏమవుతుందో లీడర్లకు బాగా తెలుసు. అందుకే వాళ్ళని అస్సలే నారాజ్ చేస్తలేరు.